నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌లు ఇద్దరూ భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు. మోదీ అత్యంత సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి కాగా, షహబాజ్ షరీఫ్ పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి రాజకీయాల్లోకొచ్చారు. రాజకీయ, వ్యక్తిగత జీవితాల్లోనూ ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఇండియా, పాకిస్తాన్ ప్రధానమంత్రుల రాజకీయ, వ్యక్తిగత జీవిత వివరాలను ఇప్పుడు పోల్చి చూద్దాం. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. షాబాజ్ షరీఫ్ 1951 సెప్టెంబర్ 23న జన్మించారు. నరేంద్ర మోదీ కంటే షరీఫ్ కరెక్ట్‌గా ఒక సంవత్సరం చిన్న. నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీ దంపతులకు జన్మించారు. నరేంద్ర మోదీ తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై టీ అమ్మేవారు. మోదీ కూడా చిన్నతనంలో తండ్రికి తోడుగా రైల్వే ప్లాట్‌ఫామ్‌పై టీ అమ్మేవారు. ఇక షాబాజ్ షరీఫ్ విషయానికొస్తే ఆయన తండ్రి మియా మొహమ్మద్ షరీఫ్ పారిశ్రామికవేత్త. ఆయనకు చక్కెర కర్మాగారాలు ఉండేవి. దాంతో పాటు ఆయన ఉక్కు కర్మాగారాలు కూడా స్థాపించారు. నరేంద్ర మోదీ తల్లిదండ్రులు భారత్‌లోనే జన్మించారు. వీరిది గుజరాత్‌లోని వాద్‌నగర్. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించినప్పటికీ ఆయన తండ్రి మాత్రం భారత్‌లోనే జన్మించారు. వారిది మొదట ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న అమృత్‌సర్ ప్రాంతం. అక్కడి నుంచి వారు కశ్మీర్‌లోని అనంతనాగ్ వెళ్లారు. షాబాజ్ షరీఫ్ తల్లిది కూడా భారతదేశమే. ఆమెది కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా. దేశ విభజన సమయంలో షాబాజ్ షరీఫ్ తల్లిదండ్రులు లాహోర్ వెళ్లిపోయారు. నరేంద్ర మోదీ మొత్తం 6గురు సంతానంలో మూడోవారు కాగా, షాబాజ్ షరీఫ్ ముగ్గురు అన్నదమ్ముల్లో రెండోవారు. నరేంద్ర మోదీ అన్నదమ్ముల్లో ఎవరూ కూడా రాజకీయాల్లో లేరు. షాబాజ్ షరీఫ్ అన్నదమ్ములంతా రాజకీయ నాయకులే. నరేంద్ర మోదీ కుటుంబీకులు గాని, వారసులు గాని ఎవరూ రాజకీయాల్లోకి లేరు. కానీ షాబాజ్ షరీఫ్ విషయంలో అలా కాదు. ఆయన అన్నదమ్ములు ముగ్గురు రాజకీయ నాయకులు. పిల్లల్లో కూడా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. వారివన్నీ వారసత్వ రాజకీయాలు. నరేంద్ర మోదీ అన్నదమ్ముల పేర్లు సోంబాయ్ మోదీ, ప్రహ్లాద్ భాయ్ మోదీ, అమృత్ భాయ్ మోదీ, పంకజ్ భాయ్ మోదీ. వీరితో పాటు నరేంద్ర మోదీకి వాసంతీబెన్ హన్ముఖ్లాల్ మోదీ అనే చెల్లెలు కూడా ఉన్నారు. సోంబాయ్ మోదీ హెల్త్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నారు. అమృత్ మోదీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రహ్లాద్ మోదీ రేషన్ షాప్ నడుపుతుంటారు. పంకజ్ మోదీ, అరవింద్ మోదీ ఇద్దరు గుజరాత్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తారు. ఇక షాబాజ్ షరీఫ్ అన్నదమ్ముల విషయానికొస్తే ఆయన అన్నయ్య పేరు నవాజ్ షరీఫ్, తమ్ముడు పేరు అబ్బాస్ షరీఫ్. ఇద్దరు రాజకీయ నాయకులే. నవాజ్ షరీఫ్ గురించి చెప్పనవసరం లేదు. మీకు తెలిసే ఉంటుంది. ఆయన 3 సార్లు పాకిస్తాన్‌కి ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతేకాదు పాకిస్తాన్‌కి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నది కూడా ఆయనే. అవినీతి ఆరోపణలు, ఇతర రాజకీయ కారణాలతో ఆయన 10 ఏళ్లు దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ, ఆ దేశ సుప్రీంకోర్టు ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది. దాంతో బెయిల్ తెచ్చుకొని వైద్య కారణాలతో సుదీర్ఘకాలం లండన్‌లోనే ఉండిపోయిన ఆయన, మళ్ళీ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చారు. ఇక షాబాజ్ షరీఫ్ మరో సోదరుడు, అందరిలో చిన్నవాడు అయిన అబ్బాస్ షరీఫ్ కూడా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే ఆయన అనంతరం కాలంలో గుండెపోటుతో చనిపోయారు. ఇక షాబాజ్ ప్రధాని కావడానికి ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అన్న కుమార్తె మరియం షరీఫ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నట్లు లెక్క. వీరి కుటుంబం అంతా రాజకీయాలు, బడా వ్యాపారాల్లోనే ఉంది. నరేంద్ర మోదీకి 18 ఏళ్ల వయసులో జశోదాబెన్‌తో వివాహం కాగా, కొద్ది కాలానికి ఆయన కుటుంబానికి దూరమై పూర్తిగా దేశ సేవకే అంకితమయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కి మొత్తం ముగ్గురు భార్యలు. ఆయన 1973లో మొట్టమొదట నుస్రత్ షహబాజ్‌ని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆ తర్వాత 1993లో ఆలియా హనీ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ ఏడాదికే విడిపోయారు. అనంతరం 2003లో మూడో పెళ్లి చేసుకున్నారు షాబాజ్ షరీఫ్. తెహ్మీనా దురానీ అనే రచయిత్రిని మూడో పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నారు. ఇక మోదీకి కానీ, ఆయన అన్నదమ్ములకు కానీ ఎలాంటి వ్యాపారాలు లేవు. షాబాజ్ షరీఫ్ విషయంలో అలా కాదు. ఇత్తెఫాక్ గ్రూప్, షరీఫ్ గ్రూప్ పేరిట షుగర్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు, డీజిల్ ఇంజిన్ల తయారీ కర్మాగారాలు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల తయారీ యూనిట్లు ఎన్నో వ్యాపారాలున్నాయి. షరీఫ్ గ్రూప్‌కు అనుబంధంగా రంజాన్ షుగర్ మిల్స్, షరీఫ్ ఫీడ్, రంజాన్ షుగర్ కేన్ డెవలప్‌మెంట్ ఫార్మ్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే వీరిది భారీ వ్యాపార సామ్రాజ్యమే. నరేంద్ర మోదీ హిందూ మతస్థులు, మౌద్గంజ్ అనే బీసీ కులానికి చెందినవారు. షాబాజ్ షరీఫ్ ముస్లిం మతస్థులు, అందులో సున్నీ వర్గానికి చెందినవారు. ఇది ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న తేడా.